ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న రాధా మనోహర్ దాస్కు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు. గమనించగలరు. వీడేమన్నాడు ఒక్కసారి చూడండి. వీడి తాట వలిచే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే దేవుని మహాకృప వల్ల నా థియాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. నా ఫర్దర్ స్టడీస్ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే నా థియాలజీ స్టడీకి ఆర్థిక సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. మనం చెప్పగలం దైవం పేరు 2 అక్షరాలైనా 3 అక్షరాలైనా 4 అయినా 5 అయినా 1 అక్షరమైనా మనం దైవాన్ని కొలవడానికి అక్షరాలు సాధనం అని మనం భావిస్తాం. మరి వాడు చెప్పిన 2 అక్షరాలు, వాడు చెప్పిన 3 అక్షరాలు దేవుడా? ఈయనెవరో నాకు తెలీదు, కానీ ఈయన మనిషి కదా, అది చాలు కదా ఆయన ప్రేమించడానికి. అది మానేసేసి మేము ఏదో బుక్ రాసాం, ఆ బొక్కలో బుక్ ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి? నీ బుక్ వల్ల ప్రపంచం ముక్కలైంది. ఒరే సోంబేరి, నువ్వేదైతే అంటున్నావో ఆ బుక్ అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వల్లేరా ఈ భారతదేశంలో మీరు తెచ్చిన అంటరానితనం పోయింది. ఆ బుక్ వల్లేరా ఈ భారతదేశంలో సమానత్వం వచ్చింది. ఆ బుక్ వల్లేరా ఈ భారతదేశంలో విద్య వైద్యం వచ్చింది. ఆ బుక్ వల్లేరా ఈ ప్రపంచానికి టెక్నాలజీ వచ్చింది. ఆ బుక్ వల్లేరా మన భారతదేశంలో ఉన్న మీరు కల్పించిన మూఢనమ్మకాలు పోయి ఈ దేశానికి వెలుగొచ్చింది. సన్నాసి.